ఎస్ఏక్యూలో ఫిఫ్త్ వన్ చూడండమ్మా. ప్రూవ్ దట్ there is a unique pair of odd consecutive positive integers. There is a unique pair of odd consecutive integers positive integers such that the sum of their squares is 290 and find its చూడమ్మా. ఆడ్ నెంబర్ అంటే మనకి 2n+1 2n+3 ఆ ఫామ్లో ఉంటాయి. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కాబట్టి అంటే గివెన్ కండిషన్ ఏంటిది 2n+1 హోల్ స్క్వేర్ ప్లస్ 2n+3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 290. యూనిక్ పెయిర్ ఆఫ్ ఆడ్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంటే ఏంటిది ఫస్ట్ ఆడ్ ఇంటీజర్ని స్క్వేర్ చేసాము, సెకండ్ ఆడ్ ఇంటీజర్ని స్క్వేర్ చేసాము, వాటి సమ్ అనేది 290 అన్నారు. ఎక్స్పాండ్ చేసామనుకోండి 4n² ప్లస్ 4n+1 ప్లస్ 4n² ప్లస్ 3 × 4 12n+9 ఈక్వల్ టు 290. చూడమ్మా 8n² ప్లస్ 16n మైనస్ 280 ఈక్వల్ టు 0. ఎయిత్ టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. n² ప్లస్ 2n మైనస్ 4 టైమ్స్ 3 టైమ్స్ 5 టైమ్స్ ఫ్యాక్టర్స్ చూడమ్మా. n² ప్లస్ 7n మైనస్ 5n మైనస్ 35 ఈక్వల్ టు 0. n కామన్ తీసామనుకోండి n+7 మైనస్ 5 కామన్ తీస్తే n+7 ఈక్వల్ టు 0. అంటే n+7 ఇంటూ n-5 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ n ఈక్వల్ టు -7, 5. మనకి ఆడ్ నెంబర్స్ అన్నారు కాబట్టి n వాల్యూ -7 కాదమ్మా, n వాల్యూ 5 అవుతుంది. దేర్ఫోర్ n ఈక్వల్ టు 5. చూడమ్మా n ఈక్వల్ టు 5 తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ n ఈక్వల్ టు 5 2n+1 వాల్యూ ఎంత అవుతుంది మనకి 11 అవుతుంది. 2n+3 వాల్యూ ఎంత అవుతుంది 13 అవుతుంది. అంటే ఆ ఇంటీజర్స్ ఏంటివమ్మా 11, 13. రిక్వైర్ ఇంటీజర్స్ 11, 13.
నెక్స్ట్ ఫిఫ్త్లోనే సెకండ్ వన్ చూడండమ్మా. ఫైండ్ ద నెంబర్ which exceeds its positive square roots by 12. చూడండమ్మా, ఒక నెంబరు దాని పాజిటివ్ స్క్వేర్ రూట్స్ కన్నా 12 ఎక్కువగా ఉందని చెప్పేసి అన్నారు. అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటిది? గివెన్ x మైనస్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 12. అంటే చూడండమ్మా, x మైనస్ 12 ఈక్వల్ టు రూట్ ఎక్స్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 144 ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 25x ప్లస్ 144 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x మైనస్ 9x ప్లస్ 144 ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 16 మైనస్ 9 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 16 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 16 ఇంటూ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 16 ఆర్ 9. ఎక్స్ ఈక్వల్ టు 9 తీసుకున్నాం అనుకోండి అమ్మా, 9 మైనస్ 3 అనేది మనకి 12కి ఈక్వల్ కాదు. ఎక్స్ ఈక్వల్ టు 16 తీసుకున్నాం అనుకోండి అమ్మా, 16 మైనస్ 4 అనేది 12కి ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ నెంబర్ ఎక్స్ ఈక్వల్ టు 16. ఎయిత్ వన్ అమ్మా. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0. దెన్ ఫైండ్ the quadratic equation whose roots are alpha plus beta whole square comma alpha minus beta whole square. చూడండి, గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0. రూట్స్ ఆల్ఫా కామా బీటా, అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ పి. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు క్యూ. మనం ఫైండ్ అవుట్ చేసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఎలా ఉండాలి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఒక రూట్ ఉండాలి, సెకండ్ రూట్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఉండాలి. అంటే చూడమ్మా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ది రూట్స్ రాస్తున్నాను. ఎస్ వాల్యూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. అంటే 2 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ రాసుకోవచ్చుగా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. అంటే చూడమ్మా ఒకసారి దీని వాల్యూ
2 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ పీని హోల్ స్క్వేర్ చేసామమ్మా మైనస్ 2q. ఇక ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ పీ వాల్యూ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే వాల్యూ పీ స్క్వేర్, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ని ఇలా రాస్తున్నానమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా అంటే పీ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 4q. అంటే రిక్వైర్ ఈక్వేషన్ ఎలా వస్తుందమ్మా, రిక్వైర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రిక్వైర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎస్ఎక్స్ ప్లస్ పీ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ సమ్ ఆఫ్ ది రూట్స్ వాల్యూ మైనస్ 2 ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 2q ఇంటూ ఎక్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ప్లస్ పీ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 4q ఈక్వల్ టు 0. నెక్స్ట్ 9th ఫస్ట్ వన్ చూడండమ్మా, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ ది రూట్స్ is 1 and the sum of the squares of the roots and the sum of the squares of the roots is 13. చూడండి ఒకసారి, రూట్స్ ఇలా తీసుకున్నాను, లెట్ రూట్స్ బి ఆల్ఫా కామా బీటా, సమ్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1, ఇది మనకి ఇచ్చేసారమ్మా గివెన్. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ 13. ఇక ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఒకటి వస్తే చాలు మనకి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 13. అంటే 1 మైనస్ 13 ఈక్వల్ టు 2 ఆల్ఫా బీటా మైనస్ 12 ఈక్వల్ టు 2 ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటా ఈక్వల్ టు మైనస్ 6. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడమ్మా, రిక్వైర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ఎక్స్ ప్లస్ పీ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. నైన్త్లో సెకండ్ వన్, ఈ ప్రాబ్లం మీరు ఇప్పుడు హోంవర్క్ చేసుకోండి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ ది రూట్స్, ద సమ్ ఆఫ్ ది రూట్స్ is 7 and the sum of the squares of the roots, the sum of the squares of the roots is 25. ఈ ప్రాబ్లం హోంవర్క్ చేయండి అమ్మా.
నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. Find the condition that one root of ax square plus bx plus c equal to 0 may be n times the other root. చూడండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. రూట్స్ ఇలా తీసుకుంటున్నానమ్మా. ఒకటి ఆల్ఫా అనుకుంటున్నాను, సెకండ్ వన్ ఎన్ ఆల్ఫా అవుతుంది. ఎందుకని వన్ రూట్ మే బి ఎన్ టైమ్స్ అదర్. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ ఎన్ ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. అంటే చూడమ్మా, ఆల్ఫా కామన్ తీస్తే 1 ప్లస్ ఎన్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అంటే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి బై 1 ప్లస్ ఎన్ ఇంటూ ఏ. ఆల్ఫా వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నానమ్మా. ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు సి బై ఎన్ఏ. ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది మనకి? మైనస్ బి బై 1 ప్లస్ ఎన్ ఇంటూ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి బై ఎన్ఏ. అంటే వాల్యూ చూడమ్మా, బి స్క్వేర్ బై 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు సిఎన్ఏ. ఒక ఏ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఆన్సర్ ఎలా వస్తుంది? ఎన్బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏసీ. జనరల్గా ఇదే ఈక్వేషన్కి రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో m:n అనేది మనకు ఆబ్జెక్టివ్కి యూజ్ అయిద్దాము ఫార్ములా. ఆ ఫార్ములా ఒకసారి చూద్దాము. ఇదే ప్రాబ్లం 1 రూట్ ఈజ్ మేబీ n టైమ్స్ అన్నాడు. ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం ఏంటంటే రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో m:n. సేమ్ ప్రాబ్లం అమ్మ. రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో m:n. రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో m:n ఇలా తీసుకుందాం అమ్మ. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. రూట్స్ ఎలా తీసుకుంటాము? m ఆల్ఫా కామా n ఆల్ఫా. సమ్ ఆఫ్ ది రూట్స్ m ఆల్ఫా ప్లస్ n ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ b బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ m ఆల్ఫా ఇంటూ n ఆల్ఫా ఈక్వల్ టు c బై ఏ. అంటే చూడమ్మా, ఆల్ఫా ఇంటూ m ప్లస్ n ఈక్వల్ టు మైనస్ b బై ఏ. ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ b బై m ప్లస్ n ఇంటూ ఏ. ఆల్ఫా వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు c బై mna. ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది? మైనస్ b బై m ప్లస్ n ఇంటూ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు c బై mna. అంటే వాల్యూ చూడమ్మా, b స్క్వేర్ బై m ప్లస్ n హోల్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు c బై mna. ఏ క్యాన్సిల్ అయిపోయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, mnb స్క్వేర్ ఈక్వల్ టు m ప్లస్ n హోల్ స్క్వేర్ ఇంటూ ఏసీ. ఇది కండిషన్ అమ్మ. ఈ ఫార్ములా అనేది మనకి ఆబ్జెక్టివ్లో యూజ్ అవుతుంది.
Roots are in the ratio m:n. Next 11th problem చూద్దామమ్మా. Show that the roots of x minus a into x minus b equal to h square are always real. ఆల్వేస్ రియల్ అంటే ఏంటిదమ్మా? నేచర్ ఆఫ్ ది రూట్స్లో డెల్టా ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు రియలే, డెల్టా గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు రియలే. అంటే మనం ఇక్కడ నేచర్ ఆఫ్ ది రూట్స్ తీసుకుని బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చెప్తే సరిపోయింది. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఉండమ్మా, గివెన్ ఈక్వేషన్ x minus a ఇంటూ x minus b ఈక్వల్ టు h స్క్వేర్. మల్టిప్లై చేసామనుకోండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తానమ్మా. బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్క్రిమినేట్ వాల్యూ బీ స్క్వేర్ అంటే చూడమ్మా, మైనస్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ 4 ఇంటూ a వాల్యూ 1, c వాల్యూ ab మైనస్ హెచ్ స్క్వేర్. చూడమ్మా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4ab ప్లస్ 4h స్క్వేర్. అంటే వాల్యూ చూడమ్మా, a మైనస్ b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చుగా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 2h హోల్ స్క్వేర్. చూడమ్మా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్, h వాల్యూ కూడా ఆల్వేస్ పాజిటివ్, ఎందుకని హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2h హోల్ స్క్వేర్ అంటే కంపల్సరీగా ఇది గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ ఈక్వల్ కూడా అవ్వచ్చమ్మా ఇన్ కేస్, ఎందుకని a ఈక్వల్ టు b అయ్యి h వాల్యూ 0 అయిందనుకోండి, ఈక్వల్ టు 0 అయ్యింది అంటే ఏంటిది? ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. దేర్ ఫోర్ రూట్స్ ఆఫ్ x మైనస్ a ఇంటూ x మైనస్ b ఈక్వల్ టు h స్క్వేర్ ఆర్ ఆల్వేస్ రియల్. నెక్స్ట్ 12th ఫస్ట్ వన్ చూడండమ్మా. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ m ఇంటూ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0 హ్యాజ్ ఈక్వల్ రూట్స్ ఫైండ్ m. చూడండమ్మా, ఈక్వల్ రూట్స్ అంటే కండిషన్ ఏంటిది? బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అవ్వాలి. గివెన్ ఈక్వేషన్ చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ m ఆఫ్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాస్తున్నానమ్మా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ 2mx ప్లస్ 8m ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2mx ప్లస్ 8m మైనస్ 15 ఈక్వల్ టు 0. గివెన్ ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి డెల్టా వాల్యూ మనం 0 తీసుకోవాలి. రూట్స్ ఆర్ ఈక్వల్. డిస్క్రిమినేట్ 0 అంటే ఏంటిది? బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అవ్వాలి. బీ స్క్వేర్ చూడండి అమ్మా, మైనస్ 2m హోల్ స్క్వేర్ 4 ఇంటూ a వాల్యూ 1, c వాల్యూ 8m మైనస్ 15 ఈక్వల్ టు 0. అంటే 4m స్క్వేర్ మైనస్ 4 ఆఫ్
8m మైనస్ 15 ఈక్వల్ టు 0. అంటే m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 15 ఈక్వల్ టు 0. 4 కామన్ తీసి క్యాన్సిల్ చేశాను. ఫ్యాక్టర్స్ చూడమ్మా, m స్క్వేర్ మైనస్ 5m మైనస్ 3m ప్లస్ 15 ఈక్వల్ టు 0. m కామన్ తీస్తే m మైనస్ 5 మైనస్ 3 కామన్ తీస్తే m మైనస్ 5 ఈక్వల్ టు 0. m మైనస్ 5 ఇంటూ m మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే m ఈక్వల్ టు 5 ఆర్ 3. ఓకేనా. నెక్స్ట్ 12th సమ్లోనే ఇవే మోడల్ సమ్స్ 2 ఉన్నాయమ్మా. ఆ 2 హోంవర్క్ చేయండి. సెకండ్ సమ్ సేమ్ మోడల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ k ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 9k ఈక్వల్ టు 0 హ్యాజ్ ఈక్వల్ రూట్స్ ఫైండ్ k. ఇది ఫస్ట్ సమ్ అమ్మ. నెక్స్ట్ సమ్ థర్డ్ వన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ 1 ప్లస్ 3m ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ఇంటూ 3 ప్లస్ 2m ఈక్వల్ టు 0 హ్యాజ్ ఈక్వల్ రూట్స్ ఫైండ్ m. ఈ 2 సమ్స్ హోంవర్క్ చేయండి అమ్మ. నెక్స్ట్ 13th సమ్ చూడండి ఒకసారి. sum, if c square not equal to ab and the roots of c square minus ab of x square minus 2 of a square minus bc of x plus b square minus ac equal to 0 are equal, then show that a equal to 0 or a cube plus b cube plus c cube equal to 3abc. చూడండి, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఈక్వల్ రూట్స్ అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0కి ఈక్వల్ చేయటమే. డిస్క్రిమినేట్ గివెన్ ఈక్వేషన్ సి స్క్వేర్ మైనస్ ఏబీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీసీ ఆఫ్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏసీ ఈక్వల్ టు 0. ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి డిస్క్రిమినేట్ డెల్టా వాల్యూని 0కి ఈక్వల్ చేస్తున్నానమ్మా. అంటే మైనస్ 2 ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీసీ హోల్ స్క్వేర్ 4 ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏబీ ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏసీ ఈక్వల్ టు 0. చూడండి ఒకసారి. 4 ఇంటూ ఏ పవర్ 4 ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బీసీ. నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ సి స్క్వేర్ బీ స్క్వేర్ మైనస్ ఏసీ క్యూబ్ మైనస్ ఏబీ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ బీసీ ఈక్వల్ టు 0. 4ని కామన్ తీసి రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళిపోతున్నానమ్మా. ఇక రిమైనింగ్ టర్మ్స్ చూడండి. ఏ పవర్ 4 ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బీసీ మైనస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఏసీ క్యూబ్ ప్లస్ ఏబీ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ బీసీ ఈక్వల్ టు 0. దీన్నే ఇలా రాస్తున్నానమ్మా.
ఏ పవర్ 4 ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ప్లస్ ఏబీ క్యూబ్ ప్లస్ ఏసీ క్యూబ్, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను, మైనస్ 3a² bc ఈక్వల్ టు 0. ఏని కామన్ తీస్తున్నానమ్మా, ఏ కామన్ తీస్తే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0. అంటే చూడండి అమ్మ ఒకసారి, ఏ ఈక్వల్ టు 0 అయినా అవ్వాలి, ఆర్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0 అయినా అవ్వాలి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎయిదర్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc.